మనకి ఇక్కడ ప్లాంట్ హార్మోన్స్ అని అడగొచ్చు, లేకపోతే ఫైటో హార్మోన్స్ అని కూడా అడగొచ్చు అనమాట. ఇక ప్లాంట్ హార్మోన్స్ చూసినట్లయితే ఫైటో హార్మోన్స్ ఆర్ ప్లాంట్ హార్మోన్స్, కెమికల్ సబ్స్టెన్స్ దట్ రెగ్యులేట్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంట్. ఇవి మనకి కొన్ని రకాల కెమికల్ సబ్స్టెన్స్ అనేవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ప్లాంట్స్లో. అవి దేనికి యూజ్ అవుతాయి అంటే గ్రోతింగ్కి, అంటే గ్రోతింగ్ వాటి యొక్క డెవలప్మెంట్కి, నెక్స్ట్ వాటి యొక్క గ్రోతింగ్కి యూజ్ అవుతాయి. అండ్ ఇంకా ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే స్టిమ్యులైకి అవి రెస్పాండ్ అవ్వడానికి కూడా మనకి ఈ ప్లాంట్ హార్మోన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఆక్సిన్ చూసినట్లయితే ప్రమోట్ గ్రోత్, కాజ్ ఫోటోట్రోపిజం. ఈ ఆక్సిన్ ఏం చేస్తుంది అంటే గ్రోతింగ్ని పెంచడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఇంకా ఫోటోట్రోపిజం. ఇక్కడ ప్లాంట్ స్టెమ్ అనేది టువర్డ్స్ ద సన్లైట్ వైపు బెండ్ అవ్వడానికి మనకి ఈ ఆక్సిన్ అనే హార్మోన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ గిబ్బెరిలిన్స్. ఈ గిబ్బెరిలిన్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతున్నాయి అంటే ప్రమోట్ స్టెమ్ ఎలాంగేషన్కి యూజ్ అవుతుంది. అలాగే సీడ్ జెర్మినేషన్, సీడ్ అనేది జెర్మినేట్ అవ్వడానికి కూడా ఈ గిబ్బెరిలిన్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ సైటోకైనిన్స్ చూసినట్లయితే ప్రమోట్ సెల్ డివిజన్. ఇవి సెల్ డివిజన్ ప్రమోట్ చేయడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇథిలిన్ ఏం చేస్తుందంటే ఫ్రూట్ రిపేరింగ్, ఫ్రూట్ అనేది పండడానికి ఇథిలిన్ అనే హార్మోన్ అనేది యూజ్ అవుతుంది. సైటోకైనిన్ అనేది సెల్ డివిజన్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ అబ్సిసిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ఇన్హిబిట్స్ గ్రోత్, కాజెస్ విల్టింగ్ ఆఫ్ లీవ్స్, స్ట్రెస్ హార్మోన్. దీన్ని మనం స్ట్రెస్ హార్మోన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఏం చేస్తుందంటే గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది, అంటే ఆపివేస్తుంది అనమాట ఈ అబ్సిసిక్ యాసిడ్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది, విల్టింగ్ ఆఫ్ లీవ్స్ పండడానికి అది అబ్సిసిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. దీన్ని మనం స్ట్రెస్ హార్మోన్ అని కూడా చెప్తాం. ఇవన్నీ మనకి ప్లాంట్స్లో హార్మోన్స్, ఆక్సిన్స్, గిబ్బెరిలిన్స్, సైటోకైనిన్స్, ఇథిలిన్స్, అబ్సిసిక్ యాసిడ్. ఇవన్నీ ఏది ఏ వర్క్ చేస్తుంది అనేది మీకు మెయిన్గా ఒక ఐడియా ఉంటే ఈజీగా 1 మార్క్ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ప్లాంట్ హార్మోన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ప్లాంట్ హార్మోన్స్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. నేమ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రేకింగ్ సీడ్ డోర్మసీ అండ్ స్టెమ్ గ్రోత్. ఏ హార్మోన్ అనేది మనకి సీడ్ బ్రేకింగ్కి అలాగే స్టెమ్ గ్రోత్కి యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ. గిబ్బెరిలిన్స్ అనమాట. నెక్స్ట్ విచ్ హార్మోన్ ఇన్హిబిట్స్ గ్రోత్, కాజెస్ విల్టింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ లీవ్స్. ఇక్కడ ఏ హార్మోన్ అనేది గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది, అలాగే లీవ్స్ విల్టింగ్కి అలాగే ఫాలింగ్కి, అంటే ఆకులు పండడానికి, నెక్స్ట్ అది రాలిపోవడానికి ఏది యూజ్ అవుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ. అబ్సిసిక్ యాసిడ్ అనమాట, ABA. నెక్స్ట్ వాట్ ఆర్ ఫైటో హార్మోన్స్, లిస్ట్ 4 టైప్స్ ఆఫ్ ఫైటో హార్మోన్స్. ఇందాక అన్నాను కదా, ఫైటో హార్మోన్స్ అన్న ప్లాంట్ హార్మోన్స్ అన్న మనకి ఒకటే, 4 రాయమంటున్నారు. ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఆక్సిన్స్, గిబ్బెరిలిన్స్, అబ్సిసిక్ యాసిడ్ అలాగే సైటోకైనిన్. ఇవన్నీ కూడా మనకి ప్లాంట్ యొక్క హార్మోన్స్ అనమాట. నెక్స్ట్ 4th వన్, నేమ్ ద హార్మోన్ దట్ హెల్ప్స్ ఇన్ ఫ్రూట్ రిపేరింగ్. ఫ్రూట్స్ పండడానికి మనకి ఏ హార్మోన్ అనేది యూజ్ అవుతుంది, ఇథిలిన్ అనే హార్మోన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇవి ప్లాంట్ హార్మోన్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకే.